అన్న ఈ ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? డబ్బులు అయితే అమ్మకి ఇస్తానా, తీసుకో అమ్మా. సోషల్ మీడియా ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నది హర్ష సాయి. ఆయనే మొన్న బెట్టింగ్ యాప్ ద్వారా దాని ద్వారా కాంట్రవర్సీలు ఉన్నాడు. ఆయనకు సపోర్ట్ చేసుకుంటే ఒక వీడియో పెట్టారు. ఆయన ద్వారా నువ్వు ఏమైనా లబ్ధి పొందినవా అసలు? సో హర్ష సాయి అన్న గురించి చెప్పాలంటే ఈ మధ్యలో మీరు పల్లవి ప్రశాంత్ తగ్గేదే లేదని చెప్పేసి మీ సర్వీస్ మీరు చేస్తున్నారు, మరి అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? అందరికీ నమస్కారం, నేను మీ మైపాల్ ముదిరాజ్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు. మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేస్తూ, చాలామంది దివ్యాంగులకు వీల్ చైర్ ఇస్తూ, మరియు చాలామంది కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించిన రగన్న గారిని మనం కలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వారితోటి ప్రత్యేకంగా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న ఈ ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే పేద ప్రజలకని కాదులే కానీ అన్న, నేను ఫస్ట్ అసలు మామూలుగా వీల్ చైర్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా. ఎట్లా అంటే నీకు మామూలుగా చాలా ఇంటర్వ్యూలో చెప్పినాయి, విజయ్ ముదిరాజు, తర్వాత చందు, తర్వాత విజు గౌడు, వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు ఒకరోజు లైవ్ పెట్టి, లైవ్లో మేము ఐఫోన్స్ ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పినప్పుడు మనం వాళ్ళని అంటే వాళ్ళ లైవ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నాకు విజయ్ ముదిరాజు కొంచెం నాకు తెలుసు, అతను టిక్ టాక్ నుంచి వెళ్ళి అతను లైవ్ ఇస్తున్నప్పుడు నేను ఆ లైవ్లో పోవడం, అన్న మా ఐఫోన్లు మనకేమొద్దులే కానీ మా ఊర్లో ఒక అమ్మాయికి పూర్తిగా బెడ్ మీదనే పడుకుంటుందన్న, కనీసం బయటికి లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది, ఆమెకు ఏమన్నా హెల్ప్ చేస్తారని అంటే పక్కా చేస్తాం అది అని చెప్పి అన్నారు. సో అక్కడి నుంచి వెళ్ళి పుట్టుకొచ్చిందే ఇదంతా. ఆ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మీరు నా దగ్గరికి రావడం దాకా వచ్చిందనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం పొద్దున లేస్తే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, రీల్స్ పెట్టుడు కానీ, అంటే పైసలు ఎగేసుడు, పైసలు అంటే ఎంత వాళ్ళ ఫేమ్ పెంచుకోవడానికి తిక్క పనులు అన్నీ చేస్తారు. మీరు దాన్ని ఎట్లా చెప్పగలుగుతారు? అట్లా చేస్తేనే కదా అన్న అందరికీ మనని ఎక్కడ పోయినా కూడా అరే వీడు రా అని చెప్పి గుర్తుపడతా ఉంటారు. మాలాంటి వాళ్ళని తక్కువ గుర్తుపడతారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వీల్ చైర్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు కొంచెం డబ్బులు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ వస్తువులు వేరే ఇవ్వచ్చు, ఇదే ఇవ్వాలని ఎందుకు అనిపించిందన్న మీకు? ఎందుకు అనిపించిందనంటే వీల్ చైర్ ఉంటే ఎవరి సపోర్ట్ లేకుండా పోవచ్చు కదా అని నా అభిప్రాయం. ఎందుకంటే మా అమ్మ పక్షవాతం వచ్చిందన్న. మా అమ్మ పక్షవాతం వచ్చినప్పుడు మన దగ్గర వీల్ చైర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అప్పట్లో. సో డబ్బులు లేనప్పుడు ఏం చేసినా మనకు ఒక వీల్ చైర్ ఉంటే బాగుండు కదా, ఇట్లా నెట్టుకొని పోతే మా అమ్మ పోవచ్చు కదా, ఎక్కడికైనా బాత్రూమ్కైనా వెళ్ళి మనం తీసుకుపోయి ఇక్కడ కూర్చోబెట్టవచ్చు కదా అనే అందులో నుంచి నేను స్ట్రగుల్ అయినది, ఇంకొకళ్ళు ఎవరు పడకూడదు అని చెప్పిన కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ఈ వీల్ చైర్. నాకు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నా, అంటే లేపుకోవడం, బరువు పట్టుకోవడం. సో అంత బరువు నేను పట్టుకోలేకపోవడం, ఒక్కొక్కసారి కింద కూడా పడ్డది మా అమ్మ. సో ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఆ సిచ్యువేషన్ కళ్ళారా చూసినా కాబట్టి ఒక వీల్ చైర్ ఉంటే ఎవరితో సంబంధం లేదు, ఆమె కూకుంటే ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పి వచ్చిన దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది ఈ వీల్ చైర్. అందుకని నేను వీల్ చైర్ చేయాలని ఎక్కువ. అప్పుడు మీకు ఎవరైనా సహకారం చేసారు ఆ పరిస్థితిలో? మీకు లేదు అమ్మ అట్లా అప్పుడు ఎవరు లేరన్న, ఎవరెందుకు చేస్తారు, ఎవరు చేయరు సహకారం. మన వాళ్ళు మనకే చేయరన్న, ఎవరెందుకు చేస్తారన్న. మా కుటుంబం కూడా అప్పుడు మా అన్న, మా కొంతమంది మా అనుకున్న వాళ్ళు 2-3 మనకు సాయం చేసారు, మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళు వీళ్ళే. కానీ మా అనుకున్న వాళ్ళే మమ్మల్ని దగ్గరికి కూడా రానియలేదు కదా అన్న. కొంతమంది అయితే ఏమన్నారు తెలుసా, మీ అమ్మకు పక్షవాతం వచ్చినప్పుడు ఎందుకు 3 లక్షలు దాకా ఖర్చు అవుతాయి మా అమ్మకు, ఎందుకు అమ్మకు ఖర్చు పెట్టడం, వదిలేస్తే అయిపోతుంది కదా, ఇక నీకే ఉంటుంది కదా 3 లక్షలని. అమ్మ 3 లక్షలతోటి పోయి ఇలా మా అమ్మ హ్యాపీగా ఉన్నది. మా అమ్మ నన్ను ప్రతిరోజు తలుచుకుంటా 3 లక్షలు కాదు 3 కోట్లైనా ఖర్చు పెడతాం. అమ్మ కదా అన్న, నాన్న చచ్చిపోయిండు అన్న, నాన్న చచ్చిపోయిండు. ఇక అమ్మను కూడా మనం ఏం చంపుకుంటాం చెప్పన్నా? మనకెవరు లేరు, వెనక తిరిగి చూసుకుంటే నేను ఒక్కడే, నాకు అన్న అక్క నాకు ఎవరు లేరు. సార్ ఉన్నారు, వాళ్ళు వేరే ఉన్నారు. నాకు సొంత అన్న లెక్కనే మా అన్న ఉన్నాడు, మా అక్క ఉన్నది, కాకపోతే వేరు కొంచెం. నేను ఒక్కడే, నేను వాళ్ళని చంపుకుంటే ఏమొస్తుంది అని చెప్పి ఉంటే పోతే పోనీ అని చెప్పి 3 లక్షలు పెట్టేసిన. మా అమ్మ బతుకున్నది, ఇప్పుడు మా అమ్మ హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నది. మా అమ్మని చాలా మంది కూడా ఇప్పుడు అంటారు నీ కొడుకు మంచోడు, చాలా మందికి చేస్తాడు అని అన్నారు. మా ఊర్లో కూడా చాలా మందికి మేము బియ్యం ఇవ్వడం అయ్యాను, హ్యాపీ అన్న ఇప్పటి వరకు అయితే. నేను దాని తర్వాత ఎవరు చేసి మళ్ళీ ఫస్ట్ అంటే వీళ్ళ వల్లనే వాస్తవంగా మనమైతే ఇట్లా వచ్చినాం. ఫస్ట్
మనకు వీల్ చైర్ ఇచ్చిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మన యాళ్ళ మురళీరెడ్డి అన్న ఉంటాడు, ధరణి హాస్పిటల్ అన్న ఆయనే మొత్తం దానికి ఓనరు. సో అన్న వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా మనకు ఫస్ట్ టైము ఒక వీల్ చైర్ అయితే ఇచ్చిండు. ఒక వీల్ చైర్ ఇచ్చిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రోజు కూడా ఖాళీగా లేము మేము. ఇప్పటి వరకు ఎన్ని అంటే వీల్ చైర్ కాదు, ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుందని అంటే 3 నెలలు అవుతుంది. 3 నెలలకు ఎక్కువ అవుతుంది. ఇన్ని రోజులు మేము ఒక్కరోజు కూడా ఖాళీ ఉన్నది లేదు. మీరు ఒక పేద కుటుంబానికి 20 లక్షల వరకు మీరు డొనేట్ చేసి ఇచ్చినట్టు మీరు మీ వీడియో మేము చూసినామన్న. అసలు అదే ఆ కుటుంబానికి ఏమైంది, వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? సో 20 లక్షలు కాదు, 21 లక్ష అన్నమాట. ఆ 21 లక్షల రూపాయలు ఒక 15 రోజులలో మేము డొనేట్ చేయడం జరిగింది. అంటే మేము కాదు, సో చేపించడం జరిగింది అన్నమాట. సో వాళ్ళ నెంబరే, గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ వాళ్ళే పెట్టినాం, వాళ్ళే పెట్టి వాళ్ళకే చేసినాం. 21 లక్షల రూపాయలు వచ్చినాయి. 21 లక్షల రూపాయలు వస్తే ఆ 21 లక్షల రూపాయలు 17 లక్షల రూపాయలు పాప పేరు మీద, బాబు పేరు మీద, అట్లనే వాళ్ళ డాడీ పేరు మీద. వాళ్ళ భార్య చచ్చిపోయిందని చెప్పి మనం వీడియో చేసినాం కదా. సో మొత్తం 17 లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయించినాం. తర్వాత మిగతా డబ్బులు అని చెప్పి వాళ్లకు 21 సంవత్సరాలు వచ్చేదాకా మెయింటెనెన్స్ ఖర్చు అని చెప్పి తీసినాం. ఆ డబ్బులు కూడా వాళ్ళ పెదనాన్న దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ తోటి 21 లక్షల రూపాయలు అయిపోయినాయి. ఇంకో విషయం నీకు ఏం చెప్పాలనంటే, వీళ్ళకు చూసే వాళ్ళకు కూడా చెప్తానా, చాలా మంది కూడా చెప్తాను ఈ విషయం. ఇంతవరకు ఎమ్ములు పెద్ద పెద్ద ఫాలోవర్స్ అంటే ఎమ్ములే ఉన్నోళ్ళు కూడా 21 లక్షల రూపాయలు ఎక్కడ చేయలేదన్న ఎవరు డొనేట్. 15 రోజులలో ఎవరు చేయలే, మనం చేసినాం. కాకపోతే ఈ విషయం ఏమవుతుంది తెలుసా, ఈ విషయం ఎక్కడ కూడా ఎంత అంటే మాకు తెలిసిన దగ్గర పబ్లిసిటీ అయింది కానీ ఎక్కువ పబ్లిసిటీ ఎక్కడ కాలేదు. నిజం. ఈ మధ్యలో మీరు పల్లవి ప్రశాంత్ తగ్గేదే లేదని చెప్పేసి మీ సర్వీస్ మీరు చేస్తున్నారు, మరి అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? ఆ అబ్బాయి విమర్శించడానికి కారణం ఏంటనంటే అన్న, ఇప్పుడు మేము ఎక్కడ కూడా మేము బిగ్ బాస్కు పోతామా అని చెప్పి మేము అడుక్కోలే. మేము బిగ్ బాస్కు పోతా అని చెప్పి మేము అయ్యా అవ్వా అని చెప్పి మేము అడుక్కోలే. అడుక్కోకపోయినా కూడా మేము చేసే సర్వీస్ మేము చేస్తాను. నువ్వేం చెప్పినావు? నువ్వు చెప్పు. పేద ఇంట్లో పుట్టిన బిడ్డ, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ కు పోతా అంటే ఇప్పుడు ఆయన ఉన్నత స్థానంలో లేరు అంటే ఎట్లా ఒక స్టార్ కొడుకు కాదు, ఎవరు కాదు. నేను అడుగుతానా, ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేసినావు కదా, నిన్ను అడుగుతానా. నేను అడుక్కోలేదు. నువ్వు బిగ్ బాస్ కు దేనికి పోతామని చెప్పి అడుక్కున్నావు. నువ్వు చూసినావు ఆయన వీడియోస్? చూసినా. ఎందుకు అడుక్కున్నావు? ఏం చేస్తా అనిపోయినావు? రైతులకు సేవ చేస్తా, వచ్చిన డబ్బులు రైతులకు ఖర్చు పెడతా అని చెప్పి అన్నవా? ఓకే అన్నావు. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పినావు అంటే గెలిచినావు. తర్వాత ఈ డబ్బులు నేను మొత్తం 35 లక్షలు నా పేదవాళ్లకు, నా రైతులకు పంచుతాను అన్నావా లేదా? అన్నావు కదా. మరి అన్నప్పుడు నువ్వేం చెప్తావు బయటకు వచ్చి? నువ్వు ఎవరికి పంచినావు డబ్బులు అని నా క్వశ్చన్ ఇక్కడ. అరే అన్న, ఆయనకు వచ్చిన డబ్బులు వచ్చిన దానిలో సరే ఆయన సర్వీస్ చేస్తాడు, ఇంకా ముందు కూడా చేస్తుండొచ్చు. నువ్వు ఇప్పుడే పాయింట్అవుట్ చేసి ఆయనను విమర్శించి ఆయన ఇట్లా అని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడే అంటే బిగ్ బాస్ అయిపోయి కూడా ఇంకో సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా లక్షల రూపాయలు చాలా మంది తీసుకున్న వాళ్ళు, విన్నర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే ప్రజలు ఓట్లేసి గెలిపించి లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు, 100 కోట్ల అధిపతుల పిల్లలు కూడా తీసుకున్నారు. వాళ్ళు చెప్పలే కదా చెప్పి. అవును, ఒక రైతు బిడ్డ ఎదిగిండు, నువ్వు సంతోషపడు. అవును అన్న, స్థాయి నుంచి పోయినందుకు నువ్వు ఎంకరేజ్ చేయి. నువ్వు విను, నేనేమంటన్నా, నువ్వు రైతు బిడ్డ ఎదిగినవు. నువ్వేమని చెప్పాలా ఫస్ట్ పోయేటప్పుడు? నేను ఒక రైతు బిడ్డని, నేను బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నా, ప్లీజ్ పంపండి, దండం పెడితే పంపండి అని అన్నావు. అయిపోయింది. తర్వాత నువ్వు అక్కడ పోయి చెప్పింది ఏంది? నువ్వేం చెప్పాలి? సరే అన్న, నేనైతే బిగ్ బాస్ లో గెలిచిన అన్న, నా పరిస్థితి కూడా బాగలేదు. నేను అంత కాకపోయినా కూడా అన్న, నేను పోయినా మీరందరూ నన్ను గెలిపించారు, కనీసం నేను ఒక 5 లక్షలైనా పెడతానా, అంతకు నేను పెట్టనన్నా నువ్వు చెప్పాలి. అంటే నువ్వు బయటకు వచ్చి నేను అప్పటిదాకానేమో నేను రైతు బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని అట్లనంతా ప్రజల్ని మొత్తం మోసం చేసి 35 లక్షలు నీ జేబులోకి రాగానే ఒక్క రూపాయి కూడా నువ్వు పంచకుండా డబ్బులు తీసుకుంటావు అని అంటే నువ్వేందన్నట్టు? ఇప్పుడు ఆయన పంచినే అనేది వీడియోలో పెట్టి మళ్ళీ జనాన్ని చూపించాల్సిందేనా కంపల్సరీ? అని చూపియకు. నువ్వు ఎంత ఇత్తనమన్నా చూపించకు. కానీ నువ్వు ఇచ్చినోనికైనా కూడా ఇప్పుడు నేనంటే ఇప్పుడు నాకు డోనర్స్ కాబట్టి, సో నాకు వాళ్ళు ఇస్తారు కాబట్టి పక్క నేను ఒక వీడియో చేసి పెట్టాలి. ఏంటంటే అది నా బాధ్యత.
నువ్వు నీ బాధ్యత ఏంది? నీ కాడ 35 లక్షలు ఉన్నాయి, నీ కాడ 35 లక్షలు ఉన్నాయి, నువ్వు ఫేమ్ కావాలి కదా, ఇంకా ఫేమ్ కావాలంటే నువ్వు ఇవి ఇచ్చినవి చూపెట్టుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాళ్ళు ఈ సమాజంలో జనాలతో ఓట్లు వేయించుకొని గెలిచి ప్రజాప్రతినిధుల వాళ్ళు కోట్ల రూపాయలు తింటున్నారు. వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేస్తలేరు. కానీ ఏదో ఒక రైతు బిడ్డ ఫేమ్ వచ్చింది, సరే 4 కోట్ల గుర్తింపు వచ్చింది, 4 రూపాయలు వచ్చినంత మాత్రాన ఆయనను పట్టుకొని ఏదో జనాల సొమ్ము తీసుకొని ఏదో అవినీతి చేసి తీసుకున్నట్టు పదే పదే పాయింట్ చేసి మీరు మాట్లాడాల్సింది. అడిగిన దానికి సమాధానం చెప్తా. సరే, ఇప్పుడు నా అకౌంట్ నేను ఓపెన్ చేసి నీకు ఇస్తా. విజయ్ ముదిరాజు వీళ్ళు మీకు లైవ్ లో వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసిరా మీకు? వచ్చిళ్ళు వాళ్ళు. నేను వీడియో పెట్టి ఇట్లా అమ్మాయి ఉంది, ఎప్పుడు వస్తారు అది అని చెప్తే 10 రోజులలో వస్తా అని చెప్పిళ్ళు. సరే 10 రోజులలో వస్తావాట కదా ఫ్రెండ్స్, వీళ్ళు 10 రోజులలో వస్తారట అని చెప్పి ఒక వీడియో చేసిన. ఎందుకు చేసినావు వీడియో అని చెప్పి నాకు ఫోన్ చేసిరు వాళ్ళు. మీరే కదా 10 రోజులలో వస్తా అన్నారు, అదే కదా నేను చెప్పిన అని చెప్పిన. లేదు ఆ వీడియో అట్లా పెట్టొద్దు కదా అని అంటే, సర్లే మరి ఎప్పుడొతో చెప్పు అని అంటే, లేదు బ్రో మీ లొకేషన్ పెట్టాను అని అన్నారు. అదే రోజు వచ్చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిళ్ళు, హెల్ప్ చేసిరు వాళ్ళు. చేసి వీడియోలు ఉన్నాయన్న, వాళ్ళు హెల్ప్ చేసిరు. ఆ అమ్మాయికి నేను అన్నా వీల్ చైర్ మీన్స్ అంటే నాకు అప్పుడు వీల్ చైర్ అవగాహన లేదు. ఫస్ట్ టైం మేము అమ్మకి హెల్ప్ చేసింది. మేము వీల్ చైర్ కాదు, అమ్మాయి అంటే బండి స్కూటర్ ఉంటుంది కదా, సో అట్లాంటిది ఆమెకి ఇచ్చినా కూడా ఆమె యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే అసలు నడువులు లేవు, ఆమెకు పడిపోయినాయి మొత్తం, నడువులు కాళ్ళు చేతులు ఇట్లా ఉంటుంది ఇక. సో ఆమెకు ఏమి ఇచ్చినా కుదరదు కదా అని చెప్పి మరి ఏమి ఇద్దామని అనుకున్నప్పుడు, ఎండ అన్నప్పుడు ఎట్లా కొడుతుంది అంటే ఎండ, మనం బయటికి వెళ్ళి చెట్టు కింద ఉండలేని పరిస్థితుల్లో పోయినా సరే ఎట్లా వచ్చినాయి ఎండలు మీకు తెలుసు కదా. సో ఆ ఎండల పరిస్థితుల వల్ల ఇల్లు వాళ్ళు వాస్తవంగా రేకులేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పిళ్ళు. సో అక్కడ ఉన్న అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం ఆయన ఎందుకు క్వశ్చన్ చేస్తాను అని అంటే, నీకు ఆయనకి సంబంధం ఇది కాదా సంబంధం, నీకు అన్ని పంపిస్తా నువ్వు వేసుకో. సో అడిగిండు కాబట్టే మేము ఇక్కడ క్వశ్చన్ చేస్తాను, వాడు చెప్పిండు కాబట్టి అడుగుతున్నాం. 35 లక్షలు ఇస్తా అన్నది అతనే, తర్వాత ఒక్కొనికి కూడా డబ్బులు పంచింది అతనే. అడిగితే మేము దాన్ని సపోర్ట్ చేసినాం. నువ్వు పోతావా అని చెప్తే పోతానా అన్నాడు. అన్న మీ సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ అన్న అడిగినప్పుడు, ఒక మన తోటోడు కదా, రైతు బిడ్డ కదా, ఆడు పోతే కనీసం ఒక 2-3 రైతులకైనా ఉపయోగపడుతుంది కదా, వాడే అంటాడు కదా మేము పంచుతాం అన్న అని చెప్పి అని అన్నాడు. కాబట్టి నువ్వు అన్నావు ఇందాక రాజకీయ నాయకులను అడగబాబు, సర్పంచులను అడగబాబు అంటే, సర్పంచులు రాజకీయ నాయకులు లంగలు ఉంటారు, దొంగలు ఉంటారు. వీడు దొంగ, వీడు రైతు బిడ్డ. నీ అక్కన్న నువ్వు కంపల్సరీ వాళ్ళకి ఓటేసినప్పుడు వాళ్ళకి గెలిపించిన వాళ్ళన్నా నేను అదే అడిగినా. సర్పంచ్ని మా ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళని పోయి అడిగినా, వాళ్ళు చేయలేదు. ఏమంటారు లాస్ట్కు, నాకు ఇంత ఖర్చు అయిందిరా బాబు అని చెప్పి అని అంటారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే, నేను అక్కడికి వచ్చి వాళ్ళ లంగా ఉంటాడు, దొంగ ఉంటాడు అన్న. నేను వాళ్ళని ఎట్లా అడుగుతా పోయి, వీడు మంచోడు, వీడు నా ఫ్రెండు, వీడు నా తోటి నా ఇన్ఫ్లుయెన్సరు, వీడు నన్ను హెల్ప్ అడిగిండు అని చెప్పినాం చేసినావు. నువ్వు మళ్ళీ ఏం చెప్పినావు, నువ్వు స్టేజ్ మీదకి పోయి 35 లక్షలు వస్తే నేను నా రైతులకు పంచుతాను. వరదలు వచ్చినప్పుడు ఏం చేసినావు నువ్వు చెప్పు, పంటలు నష్టపోయినాయి, నువ్వేం చేసినావు? నువ్వు ఒక రైతువే కదా, ₹1 పంచినావు నువ్వు. ఇదే ఆగు, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పిన, పంచినావు పంచలే, ఓకే నువ్వు అక్కడ పక్కకు పెట్టు. తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నావు, అట్లా కాదు బ్రో నీ పక్కన ఊర్లకు నువ్వు ఏం సాయం చేస్తానంటే, వీడు బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏమన్నా నువ్వు వేసుకో, నన్ను సీఎం చేయండి నేను చేస్తా. నువ్వు సీఎం కాదురా, నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కావు, నీ ముఖానికి అంత లేనే లేదు. నువ్వు అడుక్కున్నావు కాబట్టి కోట్లు ఇచ్చారు. సరే నేను ఒక్కరిని ఏదైతే టార్గెట్ చేస్తాను నన్ను అడిగిను. నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వానికి ఎవడెవడైతే సపోర్ట్ చేసిండో ప్రతి ఒక్కడు నీకు ఇక్కడ ట్రోల్ చేస్తాడు. ట్రోల్ చేయడం కాదు, అడుగుతాను, అరే నువ్వు ఏం చేసినావు బాబు, ఏం చెప్తావు బాబు అని చెప్పి అడుగుతాను. ఇంకొక విషయం నీకు ఐదు విషయం చెప్పనా, వారి కుటుంబ సభ్యులే నాకు ఫోన్ చేసి వాడు పిచ్చోడు అని అన్నాడు తెలుసా నీకు. ఆ రికార్డింగ్ బయట పెట్టిననుకో వాళ్ళు కొట్టుకుంటారని చెప్పి నేను మాట్లాడతలే. ఒకరోజు వస్తుంది పక్క ఆ రికార్డింగ్లన్నీ నేను బయట పెట్టిన రోజు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ తీసుకో. సోషల్ మీడియా ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నది హర్ష సాయి. ఆయన మొన్న బెట్టింగ్ యాప్ ద్వారా దాని ద్వారా కాంట్రవర్సీలు ఉన్నాడు, ఆయన మీద కేసు అయింది. కానీ ఆయనకు నువ్వు సపోర్ట్ చేసుకుంటా ఒక వీడియో పెట్టారు. ఆయన ద్వారా నువ్వు ఏమైనా లబ్ధి పొందినవా? అసలు ముందు ఏమైనా ముందే ఆయనతో డబ్బులు తీసుకొని వీడియో పెట్టినవా, లేకపోతే ముందు ఏమైనా చేసే కార్యక్రమాలు ఉన్నాయా మీ మధ్య సంబంధం ఏంది అసలు మీ ఇద్దరి మధ్యలో? సో హర్ష సాయి అన్న గురించి చెప్పాలంటే మా ఇద్దరికి ఏం సంబంధం ఇదంతా, నువ్వు ఆయన గురించి డబ్బులు తీసుకున్నావా, ఆయనతో డబ్బులు తీసుకొని ఇదంతా చేసినావా, ఫ్యూచర్లో నువ్వు ఏమన్నా వర్క్ చేస్తావా అని చెప్పి నువ్వు అడిగినావు. ఆయన బెట్టింగ్ యాప్ల గురించి అడిగినావు, ఒక అమ్మాయి కేసు గురించి కూడా అడిగినావు. సో ఆ బెట్టింగ్ యాప్ల గురించి నేను ఏ రోజు నా అకౌంట్లో నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు ఫస్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మీద కేసు అయినప్పుడు, ఆ అమ్మాయి కేసు పెట్టింది హర్ష సాయి మీద అన్నప్పుడు నేను మాట్లాడిన ఒక వీడియో ఇచ్చిన, అంటే న్యాయం చట్ట వ్యవస్థకు కట్టుబడి ఉంటాడు హర్ష సాయి అని చెప్పి నేను ఒక వీడియో తీసి పెట్టిన. తర్వాత నువ్వు ఏమన్నా డబ్బులు తీసుకున్నావా అని అన్నావు. సో నేను ఆయన దగ్గర నుంచి నేను ఎక్కడ కూడా ఏం డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే మాత్రం మనం దేనికంటే దానికి సిద్ధంగా ఉండొచ్చు. నా అకౌంట్లో నెంబర్ కూడా నీకు ఇస్తే చెక్ చేసుకో. నేను ఆయన దగ్గర నుంచి ఎక్కడ ఏం డబ్బులు తీసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యూచర్లో ఏమన్నా వర్క్ చేస్తారా, మీరిద్దరు కలిసి ఏమైనా చేసేయమన్నా అని చెప్పి నన్ను. సో వాస్తవంగా ఉంది, ఆయనతో నేను వర్క్ చేసేది ఉన్నది. ఆయన మా దగ్గరికి వచ్చి
మేము కొన్ని ప్రోగ్రామ్ చేసేది ఉంది, అది కూడా కమింగ్ సూన్. ఫస్ట్ నీ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. అది కూడా కొన్ని రోజులలో అంటే ఇప్పుడే కొంచెం చదువుకుంటాను కదా వ్యవహారం. సో అది కూడా కొన్ని రోజులలో మీ ఇద్దరం కలిసి కొంతమందికి వర్క్ చేసేది కూడా ఉంది. సో ఉంది. తర్వాత ఆయనకు నాకు సేవ దాంట్లోనే సంబంధం తప్ప, సో ఆయనకు నాకు ఎట్లా సంబంధం అంటే సేవ దాంట్లోనే. ఆయన చేసేది నాకు నచ్చింది, సో నేను చేసేది ఆయనకు నచ్చింది. మీరు ఇప్పుడు ఏదో ఉన్నదని చెప్పేసి మా ముందే మీకు కాల్ వచ్చింది కదా, మీరు డబ్బులు కూడా ఉన్నాయని. ఇప్పుడు అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారా? మీరు వస్తా అంటే తీసుకెళ్తాను. మనం చేసేది దొంగ పని కాదు, ఏది కాదు. మేము చేసేది డొనేషన్. పోదాంపా, మీరు వస్తా అంటే మిమ్మల్ని తీసుకొని వాళ్ళని అడగండి, తెలుసుకుందాం. వాళ్ళని అడగండి, ఏమి ఇచ్చినా అడగండి. మేము జెన్యూన్ అని అనుకున్న తర్వాత మీరు ఈ వీడియోని పోస్ట్ చేసుకోండి. బ్రో, నీకు ఇందాక నేను చెప్పిన కదా, సో ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న క్యాన్సర్తో చనిపోవడం వల్ల మనమైతే అప్పుడు వచ్చి కూడా ఒక కింట బియ్యం దాకా ఇచ్చినామన్నా. తర్వాత ఈరోజు మనకు అమెరికాలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళు మనకు చెప్పడం, మనం వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చికెన్ మామూలుగా పెద్ద కర్మ చేయడానికి డబ్బులు ఇవ్వని చెప్పారు. సో వాళ్ళకు ఏదైనా ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళకైతే డబ్బులు కూడా తీసుకొని వచ్చినాం. అవి కూడా వాళ్ళకి ఇద్దాం. చూడండి, అంటే మీరు అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూలో, మీరు చేసేది నిజమా కాదా అది అని చెప్పారు అన్నారు కదా. ఆయా దినాలకు అంటే పెద్ద కర్మ రోజు కనీసం మాకు పెట్టడానికి చికెన్కి కూడా డబ్బులు లేవు, అంటే పెద్ద కర్మ చేయడానికి డబ్బులు లేవు అయ్యా అని చెప్పింది. వెంటనే నేను మన అమెరికాలో ఉన్నటువంటి ప్రశాంతి లక్ష్మీ తమన్న గారికి నేను వీళ్ళ గురించి చెప్పగానే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళకు ఒక 40 కేజీలకు చికెన్కు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అయితే మనకైతే డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఈ డబ్బులు అయితే అమ్మకి ఇస్తాను, తీసుకో అమ్మ. ఆ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన ప్రశాంతి గారు, మీరు ఇట్లాంటి హెల్ప్లు చాలా చేయాలి, ఇంకా చేస్తూనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంటనే రియాక్ట్ అయ్యి ఈ కుటుంబానికి మీరు ఒక 40 కేజీలకు చికెన్కు డబ్బులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. మనం బలపాలనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రఘు గారు తల్లిదండ్రులు చనిపోయిన 2 పిల్లలకు ఆర్థిక సహకారం అందించడం జరిగింది. రఘు గారు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్కడో అమెరికాలో ఉన్న పర్సన్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళ కష్టాలను వాళ్ళకు చూపించి ఈ ఇన్స్టాగ్రామ్ అనే వేదిక ద్వారా ఇలాంటి పేద పిల్లలకు ఆర్థిక సహకారం అందించేది అనేది చాలా ఇది అనే గొప్ప విషయంగా మనం కూడా చెప్పొచ్చు. మనం లైవ్లో చూస్తున్నాము. ఇంకొంతమంది కూడా ఇలానే జెన్యూన్గా జరిగితే ఇంకొంతమంది దాతలు వాళ్ళ యొక్క ఆర్థిక సహకారం అందించని ఒక వేదిక ఇదే ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ పిల్లల విద్య కోసం వీరి విద్య కూడా వీరు ఉన్నత స్థానాలకు ఎదగడం కోసం కూడా ఇంకింత ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని మేము చాలా ఆనందంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు మరిన్ని ఇంకిన్ని కార్యక్రమాలు చేయాలి, ఇలాంటి పిల్లలకు మీ వేదిక ఇంకా ముందుకు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతోమంది పేద ప్రజలకు ఆపద అని తెలియగానే తనకు సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ప్రత్యక్షంగా ఎవరు వచ్చి తనని సహకారం అడిగినా కూడా తన ఉన్నంతలా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఎంతోమందికి పేద ప్రజలకు ఎంతోమంది దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగులకు వీల్ చైర్ ఇస్తూ మరి అదేవిధంగా ఎవరైతే అకస్మాత్తుగా మరణం పొందిన అనాథలైన పిల్లలకు కూడా తను లక్షల రూపాయలు ఈ సొసైటీ నుంచి ఈ సమాజం నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ను వేదిక చేసుకొని లక్షల రూపాయలు ఎంతో మంది కుటుంబాలకు అందించిన ఈ అన్న ఈ విధంగానే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ ఇంటర్వ్యూను ముగించడం జరుగుతుంది. మరో ఇంటర్వ్యూతో ముందుంటాను.